వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, గంగా అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే గంగా మాత్రం మనసులో నేను వేసిన ప్లాన్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. జయ రివర్స్ అటాక్ చేసింది. కావాలని ఇంటికి వచ్చి భయపడుతున్నట్టు నటించి మళ్ళీ రివర్స్ చేసింది అని గంగా తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా ఇందుమతి వాళ్ళందరూ ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదా సిస్టర్, కాబట్టి అందరం గోరింటాకు పెట్టుకోవాలి, రేపు అందరం కలిసి గోరింటాకు పెట్టుకుందామని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో గంగా కూడా నేను బాక్సింగ్పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, పెళ్లి పనులు ఒకవైపు చూసుకుంటూనే ఇంకొక వైపు నేను బాక్సింగ్పై కూడా కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పడంతో శకుంతల ఈగో హర్ట్ అవుతుంది. ఎలా అయినా మళ్ళీ ఈ గంగని ఇంకా ఇంకా డౌన్ చేయాలి, డీగ్రేడ్ చేయాలి, టార్గెట్ చేయాలి అని మనసులో అనుకుంటూ, ఇందుమతి నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఎందుకో తెలుసా, అందం, పేరు, డబ్బు ఉన్న అమ్మాయిని కోడలుగా వస్తుంది. జయ విశ్వనాథం బాక్సింగ్ ఛాంపియన్ కూతురు, తనకి ఆస్తుంది, అందముంది, కానీ కొంతమంది ఉంటారు ఊరు పేరు లేని వాళ్ళ ఇంట్లో పుట్టామని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు అని కావాలనే గంగని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట తనైతే శకుంతల. ఇంకా చాలా బాధేస్తుంది గంగకు పాపం మనసులో. అయినా రుద్ర గంగని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు కాబట్టి మనం తన్ని అంగీకరించాల్సి వచ్చింది, లేకపోతే అసలు తన్ని యాక్సెప్టే చేసేవాళ్ళం కాదు అని చెప్పి ఇంక మాట్లాడుతూ ఉంటే అప్పుడే విజయేంద్ర, చూడు శకుంతల, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు, ఎందుకంటే గంగ ఈ ఇంటి పేరు నిలబెట్టింది. విజయేంద్ర ప్రతాప్ బిజినెస్ అంటేనే అందరికీ తెలుసు, కానీ రుద్ర బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి ఆటలో తనంటే ఏంటో చూపించాడు. ఇప్పుడు గంగకి ఆ వంతు వచ్చింది. రుద్ర కొన్ని అవమానాల వల్ల ఆ పేరు పోయినా ఇప్పుడు గంగ మళ్ళీ మన ఇంటి పేరు నిలబెట్టడానికే బాక్సింగ్ అనేది చేస్తుంది. తనను నువ్వు ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు అని ఇంకా తగిన బుద్ధి శకుంతలకి చెప్తారు మాటలతోనే విజయేంద్ర. కరెక్ట్గా అప్పుడే వీరుకి కంటిన్యూస్గా కాల్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇన్నిసార్లు కాల్ చేస్తుందని చెప్పి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తాడనమాట వీరు. వెళ్ళి, హేయ్, కాల్కి వచ్చేస్తుంటే అర్థం కావట్లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటారు. చూడండి సార్, మీరు మా సార్ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారిని చంపేశారు, నేను ఆయన పిఏగా పనిచేశాను, ఆయన్ని మీరు కార్తో యాక్సిడెంట్ చేయడం నా కళ్ళతో నేను చూశాను, అదే విషయాన్ని నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను, మీరు నాకు ₹1,00,000 మొహం మీద కొట్టి మానేశారు, ఇప్పటి నుండి కాల్స్ ఎత్తడం లేదు. ఏ సార్, మర్డర్ని చూడడం అంటే మాట్లాడుకుంటున్నారా, లక్షతో సరిపెట్టేసుకుందామని అనుకుంటున్నారా అని అంటారు. ఏంట్రా, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. నేను చాలా తక్కువగానే మాట్లాడుతున్నాను సార్, నాకు 10 లక్షలు కావాలి, లేకపోతే ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళందరి ముందుకి వచ్చి చెప్పేస్తా, గంగే విశ్వనాథం గారి కన్న కూతురు అనే విషయాన్ని కూడా అందరి ముందు బయట పెడతాను సార్ అని చెప్పేసి ఇంకా అలా అతను కాల్ కట్ చేస్తాడు. వీడొకడు, ఛీ, ఎలా అయినా వీడిని వదిలించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇంకా అలా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రుద్ర కనబడతారు. రుద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోతారనమాట వీరు. ఏంటి బావా, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. నువ్వు ఫోన్లో ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నావు కదా, అప్పుడే వచ్చాను అని అంటారు. ఏం లేదు, పార్ట్నర్స్తో చిన్న ఇష్యూ, అందుకే వచ్చాను అని అంటారు. పార్ట్నర్తో ఇష్యూనా, మరి ఎందుకు, నాకు వేరేగా వినపడింది, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు అని ఏదో పేరు వినపడిందే అని అంటారు. స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథమా, లేదు, నువ్వేం విన్నావో బావా, ఆయన గురించి నాకేం తెలుసు చెప్పు అని చెప్పి ఇంక తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా వీరు అయితే సంథింగ్ ఈజ్ రాంగ్, వీరు ఏదో ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు, అదేంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి, కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర వాళ్ళ ఇంట్లో హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది. అందరూ మెహందీ పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఇంక చెప్పడంతో శకుంతల స్వయంగా సుధాకి కాల్ చేస్తుంది. హలో సుధా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం
మా ఇంట్లో గోరింటాకు ఫంక్షన్ చేసుకోవడం మా అలవాటు. కాబట్టి ఈరోజు ఆ గోరింటాకు ఫంక్షన్కి నా కాబోయే కోడలు వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటారు. "ఆ, అలాగే వదిన, తప్పకుండా పంపిస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది వదిన. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా, "జయ, జయ, ఇవాళ మీ కాబోయే అత్తగారు నిన్ను పిలిచారు. నువ్వు వాళ్ళ ఇంటికి మెహందీ ఫంక్షన్కి వెళ్ళాలి. వెళ్ళని చెప్పి ఇంకా అలా తనకి లంగావని అయితే కట్టించి అలా ఇంకా పంపిస్తుందనమాట. పంపించేసరికి అలా ఇంకా జయ అయితే వీరు వాళ్ళ ఇంటికి, ఐ మీన్ విశ్వనాథంకి చెప్పి పర్మిషన్ తీసుకొని శకుంతల వాళ్ళ ఇంటికైతే రీచ్ అవుతుంది. అందరూ వచ్చేసారు కదా, మరి రావాల్సిన వాళ్ళు ఎక్కడా అని అడుగుతారు. ఎవరు అని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే రుద్రగంగ వస్తారు. ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదా అని అడుగుతారు. "ఆ, స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైన గోరింటాకు ఉండాలి కదా, కానీ గోరింటాకు లేదు. గోరింటాకు తీసుకురావడానికి ఫామ్ హౌస్కి వాచ్మెన్ వెళ్ళాడు, కానీ మధ్యలోనే ఏదో చిన్న పని పడడం వల్ల లేట్ అవుతుంది అన్నారు" అని అంటారు. "అయితే ఏముంది, నేను సార్ వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళి గోరింటాకు తెచ్చేస్తాం కదా" అని అంటుంది గంగ. ఒక్కసారిగా రుద్ర, "చూడు, ఫామ్ హౌస్ అంటే చాలా దూరం" అని అంటారు. "సార్, దూరం అయితే ఏంటి సార్, వెళ్ళి తెస్తే తప్పేముంది సార్" అని అంటుంది. కరెక్టే కానీ అనేలోపు అప్పుడే ఇంకా రంగాకు అర్థమయ్యి, చెల్లి ఏదో ప్లాన్ చేసినట్టుంది, అయితే ఇప్పుడు నేను ఆ ప్లాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ, అయితే మనం ఒక పని చేద్దాం అని కార్లో టైర్స్ అన్నిటికీ గాలి తీసేస్తాడు. తీసేసి, "అయ్యయ్యో బావా, చూసావా, కార్ టైర్ మొత్తం పంచర్ అయిపోయినాయి. ఇదిగో ఒక్క సైకిల్ మాత్రమే ఉంది. ఈ సైకిల్ మీద ఇద్దరు వెళ్ళిరండి" అని చెప్పి ఇంకా అలా సైకిల్ అయితే ఇచ్చి పంపిస్తాడు. ఇంకా అలా రుద్ర అండ్ గంగ ఇద్దరు సైకిల్పై అయితే ఫామ్ హౌస్కి బయలుదేరుతారు. ఇంకా అలా రుద్రగంగ ఇద్దరు ఫామ్ హౌస్కి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా హ్యాపీగా గోరింటాకు తీసుకొని అయితే ఇంటికి వస్తారు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఎవరైతే వీరు కిడ్నాప్ చేసే, ఐ మీన్ వీరు ఉంటాడో, వీరు వాళ్ళు జయతో మాట్లాడుతూ ఉంటారు. "చూడు జయ, నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా" అని అంటారు. "ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉంటాను బ్రో. ఇప్పుడు నాకు ఇంత పెద్ద విషయం తెలిసాక నేను జాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇకపై ఆ గంగ ఎలాంటి ప్లాన్ వేసినా ఆ ప్లాన్లో నేను అస్సలు చిక్కుకోను" అని మాట్లాడుతూ ఉంటే ఈ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం వాళ్ళ పిఏ ఎవరైతే ఉంటారో అతను క్లియర్గా ఇంటికి వస్తాడు. వచ్చి, "ఏ వీరు, వీరు, ఏంటి నువ్వు నేను ఇంటికి రాలేను అనుకున్నావా, లేకపోతే నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాననుకున్నావా? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే నేను వస్తానని చెప్పాను కదా, రానని చెప్పాను కదా, కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు చూడు" అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటే వెంటనే కరెక్ట్గా అలా వీరు ఒక పెద్ద రాడ్ తీసుకొని అతని తలపై కొడతాడు. తలపై కొట్టేసరికి ఒక్కసారిగా అతనైతే అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. "బ్రో, ఏం చేస్తున్నావు బ్రో" అని అడుగుతారు. "నేను కరెక్ట్గానే చేస్తున్నాను. వీడు ఇప్పుడు లోపలికి వెళ్ళి నిజాలని చెప్పాడంటే మన పని అయిపోయినట్టే. అలా జరగకూడదు కాబట్టే ఇదంతా" అని ఇంకా వాడిని తీసుకువెళ్ళి ఫామ్ హౌస్ అంటే వీళ్ళ గెస్ట్ హౌస్లో పక్కనే ఉన్న ఒక స్టోర్ రూమ్, ఎవరు వెళ్ళని స్టోర్ రూమ్కి అయితే వాడిని తీసుకువెళ్తారు. ఆయన్ని తీసుకువెళ్ళి మొత్తం కాళ్ళు చేతులంతా కట్టేస్తారు. కట్టేసి జాగ్రత్తగా ఉంచుతారు. ఇప్పుడు వీడు ఎవ్వరికి తెలీదు, ఈ స్టోర్ రూమ్ని అసలు ఎవరు యూజ్ చేయరు ముందు, కాబట్టే ఈ స్టోర్ రూమ్లో ఉన్నట్టు ఎవరికి తెలీదు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేనే వీడిని పొయ్యికి పంపిస్తాను అని చెప్పి ఇంకా అలా వీరు అయితే అక్కడి నుండి, వీరు, ఇషిక అండ్ జయ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా కరెక్ట్గా అప్పుడే వీరు వాళ్ళేం తెలియనట్లు లోపలికి వస్తారు. "జయ, వచ్చేసావా" అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా జయానైతే లోపలికి తీసుకొని వస్తారు. ఇంకా జయ హ్యాపీగా లోపలికి వస్తుంది. ఇంకా అలా అందరూ గోరింటాకు కోసం వెయిట్ చేస్తూ ఉంటే రుద్ర అండ్ గంగ ఇద్దరు కలిసి గోరింటాకుని తీసుకొని ఇంకా అలా హ్యాపీగా వస్తారు. ఇంకా అందరూ చూస్తూ ఉంటే రుద్ర ఏమో ఒక్కసారిగా కింద పడిపోయి ఉన్న రాడ్ వైపు చూస్తారు. "ఇదేంటి, ఈ రాడ్ ఇలా అడ్డంగా పెట్టి ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ" అని చెప్పి ఇంకా అలా రాడ్ వైపు చూస్తూ ఉంటే ఆ రాడ్కి కొన్ని బ్లడ్ మార్క్స్ అయితే కనబడతాయి. ఈ బ్లడ్ మార్క్స్ ఏంటి ఇక్కడ అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. అలా రుద్ర అయితే, "సార్, ఏమైంది సార్" అని అంటారు. "ఏం లేదు గంగా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను" అని చెప్పి ఇంకా అలా రుద్ర వాటి వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, బట్ అదేంటో
నాకు అర్థం కావటం లేదు అని ఇంకా అలా ఆలోచిస్తూ తెలుసుకుంటా, దీని వెనకాల ఉన్నది వీరునో కాదో ఖచ్చితంగా తెలుసుకుంటా అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట రుద్ర లోపలికి. ఇంకా అలా మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ కలిసి ఎంతో హ్యాపీగా మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలా వైఫ్కి హస్బెండే మెహందీ పెట్టాలి అని చెప్పి ఒక రూల్ ఉండడంతో అందరూ హ్యాపీగా మెహందీ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో మెహందీ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే గంగ ఏమో రుద్ర దగ్గరికి వచ్చి మెహందీ పెట్టమని అడుగుతుంది. ఇంకా రుద్ర కూడా గంగకి మెహందీ పెడతారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరికొకరు మెహందీ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలా వంశీ కూడా వచ్చి తన కాబోయే వైఫ్ జయకి మెహందీ పెట్టబోతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా ఒక ఆలోచన వస్తుంది గంగాకి. సార్, నిన్న అమ్మగారు ఏమని చెప్పారు చెప్పండి? ఏమన్నారు? గురువుగారికి చెప్పొద్దు, పంతులు గారికి చెప్పి ముహూర్తాలు పెట్టిద్దామని అన్నారు. అలాంటప్పుడు పంతులు గారిని మనం అనేసరికి గంగా, నువ్వింకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. చూడు, మన ముందు ఉన్నవి రెండు దారులు. ఒకటి, జయ నోటితో నిజం చెప్పించాలి. అదవ్వదు, ఎందుకంటే తనిప్పుడు నిన్న నువ్వు ఇచ్చిన ప్లాన్కే షాక్ అయింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. 2, తను ఖచ్చితంగా విశ్వనాథం గారి కూతురు కాదని, తను మోసం చేయడానికే ఇంటికి వచ్చింది అని పెళ్ళయ్యేలోపు మనవి నిజాలు అందరి ముందు బయటపెట్టాలి. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేలా మనం చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఇంకా చెప్తాడనమాట రుద్ర. అయితే తను విశ్వనాథం కూతురు కాదని మనం ఎలా నిరూపించగలం సార్ అని అంటారు. ఏముంది, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఉన్నారు కదా, ఆయన పిఏ ఒక్కడు మనకి దొరికితే చాలు, అతని దగ్గరే నిజమంతా దాగి ఉంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రుద్ర అండ్ గంగా. అయితే అతని గురించి ఇంకా డీప్గా ఎంక్వైరీ చేయాలన్నమాట అని చెప్పి అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా జయ అయితే ఇంటికి రీచ్ అవుతుంది. అప్పుడే విశ్వనాథం, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు నాన్నగారు, గోరింటాకు ఉంది కదా చేతికి, అందుకే ఇవాళ బాక్సింగ్ ప్రాక్టీస్ అని అనేసరికి, చూడు, నువ్వు బాక్సర్వి అవ్వాలనుకుంటుంది ఎందుకో చెప్పు? కళ నెరవేర్చుకోవడానికే కదా ఇలా గోరింటాకు పెట్టుకున్నాను, ఇలా నేను పూజ చేశాను, వ్రతం చేశాను, అందుకే లేట్ అయింది అనే విషయాల్ని నువ్వు ఎప్పుడూ చెప్పకూడదు. బాక్సింగ్ అనేది నీకు ముఖ్యం. ఆ ఇంటి పేరుకి, నీ కెరియర్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిదే ఈ బాక్సింగ్. అలాంటిది బాక్సింగ్ గురించి ఆలోచించకుండా పెళ్లి గురించి ఆలోచించద్దు, నా మాట విను అని చెప్పేసి అక్కడి వెళ్ళిపోతారు. ఇదేంటి, ఈ ఓల్డ్ బాక్సర్ నన్ను అస్సలు వదలటం లేదు ఛీ అని చెప్పి ఇంక మనసులో అనుకుంటూ ఇంకా గోరింటాకు మొత్తం తీసేసి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట బాక్సింగ్ చేయడానికి తనైతే జయ. ఇంకా అలా జయకి చాలా కఠినంగా బాక్సింగ్ నేర్పిస్తూ తన్ని కూడా గంగాలా ట్రైన్ చేయాలి అనుకుంటారు. బట్ గంగా అంత టాలెంట్ తనకి ఉండదు కాబట్టి ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతుంది జయ. ఇది ఇలా ఉండగా గంగా మాత్రం ఇంకా లేట్ నైట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. రుద్ర ఏమో, గంగా ఇంకా నువ్వు నిద్రపోలేదా అని అడుగుతారు. లేదు సార్, నేను నిద్రపోలేదు. ఎందుకంటే నేను ఇంకా కసిగా ఆడాలనుకుంటున్నాను కాబట్టి, నేను ఖచ్చితంగా ఎలా అయినా గెలవాలి అనుకుంటున్నాను కాబట్టి అని అనేసరికి, ఎస్, నీలో ఈ కాన్ఫిడెన్స్ నాకు చాలా అంటే చాలా నచ్చింది గంగా, ఐ అప్రిషియేట్ యూ అని గంగ టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట హ్యాపీగా రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.